అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలో కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 26 అంశాలను మున్సిపాలిటీ అధికారులు చదివి వినిపించారు. పలువురు కౌన్సిలర్లు వార్డులో కనీసం వారానికి ఒకరోజైనా తాగునీరును వదలాలని మున్సిపాలిటీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డులో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని అన్నారు. దోమల బెడద ఎక్కువగా ఉందని, వార్డులో దోమల నివారణ మందు పిచికారీ చేయాలని అధికారులకు విన్నవించారు. గత నెలలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో రూపొందించిన ఎజెండాలో రూపొందించిన అంశాలను ఇప్పటి వరకు పరిష్కరించలేదని అధికారులతో కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగారు. వార్డులోని సమస్యలను పరిష్కరిస్తామని అధికారులు తెలపడంతో కౌన్సిలర్లు శాంతించారు. కౌన్సిలింగ్ మీటింగ్లో ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ సమావేశానికి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.